దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరట దేవుని ప్రజలు, నా ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు మరియు శుభోదయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా పరలోకమన్నా అరుణోదయ స్తుతి ఆరాధన అనే ఈ ఉదయకాల అరుణోదయ స్తుతి ఆరాధన అనే ఉదయకాల ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు మిమ్మలను దీవించి ఆశీర్వదించి ఈ దినమంతా ప్రభువు మీకు తోడయుండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. మంచిది ప్రభునందు ప్రియులారా, 2024వ సంవత్సరం జూన్ నెల 29వ తారీఖు కొరకు ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నటువంటి ఆయన లేఖనాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రభువా, మా పాపములను బట్టియు మా పితరుల దోషములను బట్టియు యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటినీ బట్టి విజ్ఞాపనము చేసుకొనుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపానిధి, సర్వశక్తిమంతుడా, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రములయ్యా. ప్రభా, ఈ 2024వ సంవత్సరం ప్రభా జూన్ నెల 29వ తారీఖులోనికి మమ్మల్ని మీరు ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రాలు. ఒక రాత్రంతనైనా చక్కటి నిద్రను అనుగ్రహించి నైనా మమ్మల్ని ప్రభా మీ కృపలో కాచి కాపాడినైనా మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. నైనా ఈ దినాన ప్రభా మీరు మాతో మాట్లాడబోతూ ఉన్నటువంటి మాటను బట్టి మీకు స్తోత్రాలు. నైనా అయా, చదువుకునబడిన లేఖన భాగం ద్వారానైనా మీరేనైనా మాతో మీరు మాట్లాడండి. నిలబడుచు ఉండగా ప్రభా, నిలబడుచు ఉన్న నేను అల్పుడను, అయోగ్యుడను, వట్టి ఘటమును, ఓటికుండను, ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వాడను ప్రభా. మిన్నల్లిని ప్రభా, చచ్చిన కుక్క వంటి వాడను ప్రభా. నన్ను మరుగు చేసుకోండి, నన్ను మీ సిరుచాటు మరుగుపరుచుకొని మీ ఏడంతల ఆత్మతో నన్ను అభిషేకించి ప్రభా మాతో మీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకొనబడిన ఈ వాక్య భాగములో దానియేలు చేస్తున్న ప్రార్థనను మనము గమనించవచ్చు. యెరూషలేము పట్టణము దేవుని పట్టణము అన్యజనుల ఎదుట నిందల పాలవుతా ఉంది, నిందాస్పదముగా మారుతా ఉంది. కారణం ఏంటి అనంటే ఇశ్రాయేలు ప్రజల పాపమని ఇక్కడ మనం చదువుతాం. ప్రియులారా, దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెరూషలేము పట్టణము నిందాస్పదమైన కారణమును బట్టి, యెరూషలేము పట్టణము నాశనమైపోయినటువంటి రీతిని బట్టి అతడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఎవరి నిమిత్తం పశ్చాత్తాపడుతూ ఉన్నాడంటే తన పాపముల కొరకు తన పాపములను ఒప్పుకుంటూ, ఇశ్రాయేలు ప్రజల పాపములను ఒప్పుకుంటూ, ప్రభువా, ఈ యెరూషలేము పట్టణం మీద నీకొచ్చిన కోపమును రౌద్రమును తొలగిపోనియే అని దేవుని దగ్గర గోజాడుతా ఉన్నాడు. ఏనాడన్నా ప్రజల పిల్లరా, నీవు ఒక క్రైస్తవుడిగా, నీవు ఒక క్రైస్తవురాలిగా, దేవుని బిడ్డగా, దేవుని పరిచర్యలో వాడబడుతున్న వ్యక్తిగా ఏనాడన్నా నీవు నీ దేశము కొరకు ప్రార్థన చేసావా? ఏనాడన్నా నీవు రాష్ట్రము కొరకు ప్రార్థన చేసావా? ఏనాడన్నా నీవు నీ జిల్లా కొరకు ప్రార్థన చేసావా? నీ స్నేహితుల కొరకు, కనీసం నీ బంధువుల కొరకు, కనీసం నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసావా? అయ్యో నా ప్రజలు నాశనమైపోతా ఉన్నారు, నా ప్రజలు
నశించిపోతా ఉన్నారు. రక్షణ లేకుండా వ్యసనాలకు బానిసలైపోయి నా దేశము, నా రాష్ట్రము, నా పట్టణము నశించిపోతా ఉంది అని ఏనాడన్నా నీవు ప్రార్థన చేసావా? యెరూషలేము పట్టణము నాశనమైపోయిందని దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నెహెమ్యా కూడా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ఏనాడన్నా నీవు ప్రార్థన చేసావా? ఏనాడన్నా ప్రార్థన చేసావా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఎంతమంది నీ కళ్ళ ముందు వ్యసనాలతో నశించిపోతా ఉన్నారు. ఎంతమంది నీ కళ్ళ ముందు భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ పతనమైపోతున్న ప్రజలు ఎంతమంది ఉన్నారు? వారి కొరకు కన్నీరు కార్చావా? ఇక్కడ దానియేలు చేస్తున్న ప్రార్థనలో కొన్ని ముఖ్యమైన అంశాలను మనం గమనిస్తే, యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తాడండి. యెరూషలేము అనగా దేవుని పట్టణము. యెరూషలేము పట్టణము నిందాస్పదమైనది. యెరూషలేము పట్టణము నిందల పాలవటానికి కారణమైనది. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల పాపము. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, నిన్ను బట్టే కదా అన్యజనుల మధ్య నా నామము దూషించబడతా ఉంది అంటా ఉన్నాడు. ఇది ఈ రోజున క్రైస్తవులను బట్టే దేవుని నామము దూషించబడతా ఉంది. క్రైస్తవులను బట్టే దేవుని నామము అవమానాల పాలవుతా ఉంది. క్రైస్తవులను బట్టే దేవుణ్ణి అనేక మంది దూషిస్తా ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను బట్టి దేవుని నామం దూషించబడతా ఉందేమో ఒకసారి ఆలోచన చేయి. ఒకసారి ఆలోచన చేయాలి నా ప్రియ సహోదరి సహోదరులారా. యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. రెండవది, ఇశ్రాయేలు ప్రజల పాపమును, తన పాపమును ఒప్పుకుంటూ నెహెమ్యా ప్రార్థన కూడా మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలకు చేసిన పాపములను, పితరులు చేసిన పాపములను నెహెమ్యా ఒప్పుకుంటున్నాడు. అదే పరిస్థితి దానియేలు కూడా ఇక్కడ చేస్తా, అదే పని దానియేలు కూడా ఇక్కడ చేస్తా ఉండండి. ఇక్కడ గమనించినట్లయితే మనం చదువుకున్నటువంటి భాగంలో, మా పాపములను బట్టి, మా పితరుల దోషమును బట్టి, అయ్యా యెరూషలేము పట్టణం నిందాస్పదమైందంటే మా పాపమే కారణము, మా దోషమే కారణము. ఈరోజు ఇశ్రాయేలు యెరూషలేము పట్టణం మీదకి నీ ఉగ్రత వచ్చిందంటే, యెరూషలేము పట్టణం మీదకి నీ రౌద్రం వచ్చిందంటే కారణము నా పాపము, నా పితరుల, నా ఇశ్రాయేలు ప్రజల పాపము. దయచేసి మమ్మల్ని క్షమించని పశ్చాత్తాపడుతూ ఒప్పుకుంటూ ఉన్నాడు. మూడవది, మనం గమనించినట్లయితే పాపములను ఒప్పుకుంటూ ఉన్నాడు, పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. మూడవది, కనికరము కొరకు విన్నపం చేస్తా ఉన్నాడు. కనికరము కొరకు విన్నపం చేస్తా ఉన్నాడు. దేని కొరకు? ప్రభువా, ఇశ్రాయేలు దేశం మీదకి, ఈ యెరూషలేము పట్టణం మీదకి నీ కనికరాని రాని, నీ రౌద్రమును తొలగిపోని. ఎంతకాలం రౌద్రం చూపిస్తావయ్యా? ఎంతకాలం రౌద్రం చూపిస్తావు? ఇది తొలగిపోని అని ఈ కనికరము కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. నాలుగవది, తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడండి. ఈ రోజున ప్రార్థన చేసేటప్పుడు నీవు కూడా ప్రార్థన చేయాలి. మొదటిగా మన పాపములను మనం ఒప్పుకోవాలి. రెండవదిగా మన పితరుల పాపములను, మన కుటుంబీకుల దోషములను మనం ఒప్పుకోవాలి. ఎందుకు నీ కుటుంబము అవమానాల పాలవుతుంది? ఎందుకు నీ కుటుంబము నిందల పాలవుతుంది? ఎందుకు నీ కుటుంబము అనేక ఎదుట నిందాస్పదంగా మారుతా ఉంది? కారణము నీవు చేసిన పాపమేమో, నీ పితరులు చేసిన పాపమేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఒకసారి ఆలోచన చేసి ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, తగ్గించుకోవాలి, కనికరము కొరకు విన్నపం చేయాలి. రెండవది, యెరూషలేము పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేశము కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. ఈ రోజున దేశము కొరకు నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావా? దేశ క్షేమము కొరకు ప్రార్థన చేస్తా ఉన్నావా? దేశము బాగుండాలని, దేశము సుభిక్షంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఏకాడికి నీ కుటుంబము, నీవు అంటూ నీ స్వార్థమే చూసుకుంటూ, నా కుటుంబానికి అయ్యా నాకు కార్లు ఇవ్వయ్యా, నాకు బంగ్లాలు ఇవ్వయ్యా, నాకు అవి అయ్యా, నా పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇవ్వు, నా పిల్లలకు వివాహాలు ఇవ్వు అని ఇదే ప్రార్థన చేస్తూ ఉన్నావు. కానీ ఈనాడన దేశం కొరకు ప్రార్థన చేస్తావా? బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, మీరు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమందండి. మనము క్రైస్తవులంగా అధికారుల కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మనది. క్రైస్తవులముగా దేశము కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మనది. క్రైస్తవులముగా ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మనది. ప్రార్థన చేస్తూ ఉన్నావా? దానియేలు
యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున భారతదేశంలో నివసిస్తూ ఉన్న నీవు భారతదేశ క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. ఆంధ్ర రాష్ట్రంలో జీవిస్తున్న నీవు ఆంధ్ర రాష్ట్ర క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. అది నీ బాధ్యత. ఎవరైతే పాలన చేస్తూ ఉన్నారో పాలకుల క్షేమము కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. పాలకుల వారికి దేవుడు తగిన జ్ఞానము అనుగ్రహించినట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. అంతేగాని మనకు అనుకూలమైన ప్రభుత్వం రాలేదని వారిని తిట్టకూడదు. అధికారంలో ఎవరున్నా వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత నీ మీద నా మీద దేవుడు పెట్టాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నావా? దానియేలు వలె నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకు దానియేలుకు దేవుడు అంత గొప్ప కృపనిచ్చాడంటే, దానియేలు ప్రత్యేకత ఏంటంటే, దానియేలు చిన్న వయసులోనే పాపము చేయటానికి దేవునికి వ్యతిరేకంగా బ్రతకటానికి తనను తాను అప్పగించుకోలేదండి. చిన్న వయసులోనే నేను దేవునికి ఇష్టంగా బ్రతకాలని చిన్న వయసు నుంచే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఒక యోధుడి వలె, ఒక బలమైనటువంటి విశ్వాసి వలె దానియేలు రోషము కలిగిన క్రైస్తవుడిగా బ్రతికాడు. భయంకరమైన శాసనము చేయబడిన రాజులు తప్ప వేరే ఇతర దేవతలను ఎవరైనా పూజిస్తే వారు సింహాల బోన్లో పడేస్తారన్న శాసనమున్న దానియేలు తొణకలేదు, బెనకలేదు, భయపడలేదు. తన యథావిధిగా దినమునకు ముమ్మారు ప్రార్థన చేశాడు. ఈరోజు దానియేలు ప్రార్థనను దేవుడు మన ముందు పెడుతూ ఉన్నాడు. నీవు కూడా దానియేలు వలె ప్రార్థన చేయాలి. నీ దేశము కొరకు, నీ రాష్ట్రము కొరకు, నీ జిల్లా కొరకు, నీ పట్టణం కొరకు, నీ గ్రామం కొరకు, నీ ప్రాంతము కొరకు ప్రార్థన చేయాలి. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. నీ బంధువుల కొరకు ప్రార్థన చేయాలి. ఒప్పుకోవాలి. దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. అలా పశ్చాత్తాపడినప్పుడు నీ ద్వారా అనేకుల ఎదుట దేవుని నామం మహింపరచబడుతుంది. అనేకుల ఎదుట దేవుడు నీ దేశానికి క్షేమం ఇస్తాడు, నీ రాష్ట్రానికి క్షేమం ఇస్తాడు, నీ కుటుంబానికి కూడా క్షేమం ఇస్తాడని దేవుని వాక్యము చేత మనం హెచ్చరించబడుతూ ఉండగా దానియేలు వలె ప్రార్థన చేద్దాం. దేవుని కృపకు పాత్రలమవుదాం. అట్టి కృపను దేవుడు మీ అందరికీ మనందరికీ అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలను దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించి అందరి జీవితాల్లో ఫలభరితముగా మార్చును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయనా. కృపానిధివైన దేవా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రమయ్యా. ప్రభా, ఉదయకాలం ప్రభా దానియేలు ప్రార్థన మా ముందు మీరు పెట్టారు. మేము కూడా దానియేలు వలె ప్రార్థన చేయాలని ప్రభా మీరు మాకు నేర్పించారయ్యా. అవును ప్రభా, మేమునైనా మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా జిల్లా కొరకు, మా అధికారుల కొరకు, అయ్యా మా పాలకుల కొరకు ప్రార్థన చేసే కృపను ప్రభు మీరు మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యతలు నెరిగినైనా వారి జీవితంలో ప్రార్థన చేయనట్టుగా మీరు సహాయం చేయండి ప్రభావ. వెత్తబడిన వాక్యమును ప్రతి ఒక్కరి అంతరంగాల్లో మీరు ముద్రించండి. వాక్యానుసారంగానే జీవించే కృపను ప్రభా బిడ్డలకు మీరు అనుగ్రహించండి అని మీకు స్తోత్రం దేవా. ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్న ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారి కుటుంబాలను ప్రభా విశేషముగా మీరు దర్శించండి. కుటుంబాల్లో శాంతిని, సమాధానమును, సమృద్ధిని మీరు తెచ్చండి అయ్యా. మీకు స్తోత్రం దేవా. ప్రతి అవసరతను మీరు తీర్చండి. ఈ దినమంతనైనా బిడ్డల ఉద్యోగాల్లో, వారి ప్రయాణాల్లో, వారి పనుల్లో మీరుతో ఉండండి. క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మీకు స్తోత్రం దేవా. ఈ దినాన్ని ఎంతమంది బిడ్డలైతేనైనా జన్మదినాలను, వివాహ దినాలను జరుపుకుంటూ ఉన్నారో వారి ప్రభా ఈ జన్మదినాలను, వివాహ దినాలను ప్రభా వారికి ఆశీర్వాదకరంగా మార్చండి. రాబోతున్న సంవత్సరం అంతరైనా బిడ్డల జీవితాల్లో ప్రభా మధురమైనదిగా మీరు మార్చండి అయ్యా. ఇటువంటి జన్మదినాలు, వివాహ దినాలు వారు అనేకమైనవి జరుపుకున్నట్టుగానైనా బిడ్డల మీద దీవించి మీరు బలపరచండి. అయినా మీకు స్తోత్రం దేవ. సహాయం చేయండి. ఈ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ పరిచర్య మీద దీవించండి. అనేకులకు మేలుకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా నాయన ఈ పరిచర్య ఎవడున్నట్టుగా నాయన మీరు సహాయం చేసి బలపరిచి మీ కృపతో నింపమని, ఈ ఉదయకాల దేవంతునైనా బిడ్డలందరినీ నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జేమ్స్ లో రక్తమే జయం, యేసు రక్తమే జేమ్స్ లో రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృపా కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు ఈ ప్రత్యేకముగా ఈ కార్యక్రమాలను చూసినటువంటి దేవుని ప్రజలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను సమృద్ధిగా దీవించి ఫలభరితముగా మార్చును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.